హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మగ్గం మీద జరుగుతున్న బ్లౌజ్ డిజైన్స్ కోసం మీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే మీకు శారీ చూపిస్తాను చూడండి. ఇది శారీ వచ్చేసి టిష్యూ అండి. శారీ మొత్తం టిష్యూ శారీకి ఇలా లైన్స్ ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుందండి. శారీ మొత్తం అయితే ఇలా ఉంది. ఇది యాక్చువల్లీ నాకు కస్టమర్ పంపించారు. డిజైన్స్ అయితే శారీని బట్టి డిజైన్ చేసుకోమని చెప్పారు. సో నేను ఈ డిజైన్ ఎలా చేశాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దీని బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా ఇచ్చాడండి. మొత్తం టోటల్ గా హ్యాండ్ కి అయితే ఇలా బోర్డర్ ఇచ్చాడండి. కస్టమర్ కి ఎల్బో స్లీవ్ మీద కొంచెం లెంత్ కావాలన్నారు. అంటే మాక్సిమం ఇంత హ్యాండ్ లెంత్ వస్తుందండి. ఇంత హ్యాండ్ లెంత్ లో నేను ఈ బోర్డర్ డిజైన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇలా బోర్డర్ లానే ఉంచారు. దీని మీద అయితే ఇంకేమీ డిజైన్ చేయలేదు. సో హ్యాండ్ కి అయితే ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చానండి. స్ట్రైట్ లైన్ కూడా మీకు శారీలో డిజైన్ నేను డిజైన్ చేసుకున్నాను. ఇదిగోండి శారీలో ఏ డిజైన్ అయితే ఇలా ఇచ్చాడో సో అదే డిజైన్ నేను మగ్గం మీద డిజైన్ చేసుకున్నాను. ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ డిజైన్ వచ్చేసి మొత్తం వేవ్స్ కింద ఇచ్చానండి. మొత్తం అంతా హ్యాండ్ మొత్తం ఆ వేవ్స్ మధ్యలో చిన్న చిన్నగా ఫ్లవర్స్ చిన్న చిన్న స్కీపర్స్ లాగా ఇచ్చాము. సో 2 డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ వేరియేషన్ లో ఈ హ్యాండ్ అయితే డిజైన్ చేశాను. సో సేమ్ ఇది ఒక హ్యాండ్ అండి. ఇది ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇంకా సైడ్స్ కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా డిజైన్ చేసుకున్నానండి. సో బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ అండి. కస్టమర్ కి బోట్ నెక్ అడిగారు. సో నేనైతే బోట్ నెక్ డిజైన్ చేసుకున్నాను. సెంటర్ పార్ట్ అయితే ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నానండి. ఇందాక మీకు సారీలో చూపించిన సేమ్ అదే డిజైన్ బ్యాక్ పార్ట్ లో కూడా అట్లానే సేమ్ తీసుకున్నాను. డిజైన్ అయితే సైడ్స్ అయితే గ్యాప్ ఇచ్చానండి. ఈ గ్యాప్ లో డిజైన్ చేయాలి ఇంకాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది మొత్తం మా డిజైన్ అయితే ఇదండి. కస్టమర్ అయితే శారీ పంపించేస్తారు, మంచిగా డిజైన్ చేయమని చెప్తారు. సో నేను శారీని బట్టి నేను డిజైన్ చేసుకుంటాను. ఏది అయితే రిపీట్ అయితే అవ్వదండి డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది యాక్చువల్లీ ఒక ఎంగేజ్మెంట్ శారీ అండి. శారీ అయితే ఫాల్ కి వెళ్ళిపోయింది. సో ఇంకా ఫాల్ సెక్షన్ నుంచి శారీ రాలేదు. సో ఫ్రంట్ పార్ట్ అయితే నేను మీకు డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగో నేను చిన్న జర్దోసి ఫ్లవర్ యూస్ చేసుకుని లోపల డార్క్ కలర్ గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను. దీని బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజ్ ఇచ్చారు. సో నేనైతే శారీలో బ్లౌజ్ కుట్టలేదు, విడిగా రాపర్ట్ తీసుకున్నామండి దీనికి. ఇది వచ్చేసి చెల్ల వర్క్ యూస్ చేశానండి. ఫ్లవర్ లో వచ్చేసి చిన్న చిన్న స్కీపర్స్ ఇచ్చాను. అలాగే నాట్ కూడా ఇచ్చామండి. డిజైన్ మొత్తానికి అవుట్ లైన్ అయితే స్కాల్ప్ అయితే ఇచ్చానండి ఇలాగా. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయితే ఇదిగోండి. బ్యాక్ పార్ట్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టి అయితే ఇచ్చామండి. నెక్ అయితే ఇట్లా ఇచ్చాము. హ్యాండ్ అయితే ఇంకా డిజైన్ అవ్వలేదు. సో హ్యాండ్ స్టార్ట్ అయింది. కింద అయితే బోర్డర్ చేశారు కానీ ఇంకా హ్యాండ్ డిజైన్ కంప్లీట్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చూపిస్తానండి. ఇవాళ యాక్చువల్లీ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశారు మా వాళ్ళు. ఇది కస్టమర్ శారీ పంపించారండి. శారీ పంపించి డ్రెస్ డిజైన్ చేయమని చెప్పారు. సో నేను డ్రెస్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది కాలర్ అండి. బేబీ కాలర్ యూస్ చేశాను. డ్రెస్ వచ్చేసి 2 స్టెప్స్ కింద అయితే తీసుకున్నామండి. ఇది ఒక సింగిల్ స్టెప్, ఇది ఒక స్టెప్ అండి. డ్రెస్ వచ్చేసి 2 స్టెప్స్ కింద తీసుకున్నాము. స్లీవ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నామండి. ఇది స్లీవ్ పూర్తిగా అయితే మీకు ఎట్లా వస్తుంది అంటే ఇదిగోండి ఈ స్టైల్లో వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా కొంచెం బెలూన్ స్లీవ్ వస్తుంది. ఇక్కడైతే నేను ఎలాస్టిక్ యూజ్ చేశాను ఈ స్లీవ్ ప్యాటర్న్ కి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. యాక్చువల్లీ నేను ఇది నిన్న ఫ్యాబ్రిక్ తో ఉన్నప్పుడు నేను మీకు ఒక వీడియో పెట్టాను, చూసే ఉంటారు. సో ఇవాళ స్టిచ్ అయిపోయాక మీకు ఇది మళ్ళీ చూపిస్తున్నానండి. ఒకసారి అయితే చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ శారీలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. సో నేను ఆ ఫ్లవర్స్ ని డిజైన్ చేసుకున్నాను. ఇట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న డిజైన్ ఇచ్చానండి. ఇదైతే హ్యాండ్ పార్ట్ కూడా అట్లానే మొత్తం 1 2 3 4 5 ఫ్లవర్స్ అయితే పెట్టానండి. 5 ఫ్లవర్స్ కూడా కింద ఇలా చెక్ వర్క్ లాగానే ఇచ్చానండి.
ఈ బూటీస్ అయితే ఆల్రెడీ బ్లౌజ్ పీస్ తో డిజైన్ చేసే వచ్చింది. నేను డిజైన్ చేసిందల్లా ఈ కింద డిజైన్. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాము. ఇది కూడా శారీ థీమ్ ని బట్టే తీసుకున్నామండి ఈ డిజైన్ కూడాను. దీని జెరీ వచ్చేసి రోజ్ గోల్డ్ అండి, అందుకే చాలా బాగుందండి. ఎల్లో మీద రోజ్ గోల్డ్ కాబట్టి చాలా నీట్ గా అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చామండి. స్కాలప్ ఇచ్చి అక్కడక్కడ చిన్న చిన్న పోట్లీ బటన్స్ ఇచ్చాము. ఇదిగోండి నెక్ అయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది అనుకుంటా. స్లీవ్స్ కి వచ్చి పఫ్ స్లీవ్ ఇచ్చామండి. ఇది సింపుల్ మగ్గం వర్క్ డిజైన్ అండి. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంది డిజైన్. ఇది వచ్చేసి బర్డ్స్ ఇచ్చామండి. ఇటు సైడ్ బర్డ్స్ ఇచ్చాము. కింద అయితే ఇలా డిజైన్ చేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చామండి. డిజైన్ డీటెయిలింగ్ అయితే చూడండి ఒకసారి క్లియర్ గా మీకు. దీంట్లో బీడ్స్, కర్దానా, నాట్ స్టిచ్ కూడా యూజ్ చేసామండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. హ్యాండ్స్ అయితే ఓన్లీ బోర్డర్ డిజైన్ హైలైట్ చేసామండి. చాలా సింపుల్ మగ్గం వర్క్ డిజైన్ అండి. ఇది కస్టమర్ అయితే చాలా సింపుల్ గా కావాలన్నారు, సో నేనైతే ఇలా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి ఆర్గంజా ప్లెయిన్ శారీ అండి. ఆర్గంజా ప్లెయిన్ శారీకి ఇది నేను మిషన్ వర్క్ చేశానండి. మొత్తం ఇలా బుటీ వచ్చేసి ఇది మొత్తం టోటల్ ఇలా మిషన్ వర్క్ అయితే ఇచ్చామండి. కింద వచ్చేసి లేస్ ఇచ్చాము. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి అయితే నేను ఈ కర్వ్ ఇచ్చి ఇలా ఇచ్చానండి. ఫ్రంట్ నెక్ షేప్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. దీనికైతే ఇంకా స్టిచ్చింగ్ అవుతుందండి, ఇంకా పూర్తిగా కాలేదు. సో ఇంకా టాజిల్స్ అయితే డిజైన్ చేయాలి. ఓపెన్ అయితే ఇలా ఉంటుందండి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ శారీకి చిన్న కింద డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ బేస్ చేసుకుని నేను ఈ బ్లౌజ్ కి అయితే డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా జిమ్మి జూట్ శారీ అండి. ఈ శారీ డిజైన్ అయితే చూడండి ఒకసారి. ఇలా ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి. ఇది మొత్తం శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఈ పార్ట్ అయితే ఇలా స్కాలప్ డిజైన్ వస్తుందండి. ఇది 2 మీటర్స్ డిజైన్. సో రిమైనింగ్ మొత్తం హాఫ్ బోర్డర్ వస్తుందండి వర్క్ అంతా. ఈ మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది మొత్తం దీని బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేశానో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికోసం నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అయితే ప్లెయిన్ గ్లాస్ టిష్యూ అండి. ఇది ప్లెయిన్ పీస్ అండి. ఇదైతే నేను యూజ్ చేశాను ఈ డిజైన్ కోసం అయితే. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బుటీ అండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ డిజైన్. ఇది ఈ పీస్ వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. ఇది వచ్చేసి స్లీవ్స్ అండి. ఇది స్లీవ్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్ కి వచ్చేసి ఇలా స్కాలప్ చేశానండి. ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ అండి. ఈ ప్యాచ్ వర్క్ మేము ఎలా చేసామో అనేది ఈ వీడియో కూడా మీకు ఇదే వీడియోలో లింక్ పెట్టేస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలా ఉంది. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ స్టిచ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో దీని డీటెయిలింగ్ అంతా ఇస్తాను. సో ఫ్లవర్ అయితే ఇలా ఉందండి. సో మా డిజైన్స్ అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి మాకు చిన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని డిజైన్స్ కోసం మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోలో మేము కలుస్తాం అండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.